అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, నకిలీ మద్యం, ఎస్సీలపై అక్రమ కేసులు వంటి అంశాలపై మచిలీపట్నంలో కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మెడికల్ విద్య అందరికీ అందుబాటులోకి తేవాలి అన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆ వైద్య కళాశాలలను చంద్రబాబు అంగట్లో సరుకుగా మార్చారు అని పలువురు నేతలు విమర్శించారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు కలిసి రాష్ట్ర విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలి అంటే ప్రజాోద్యమమే ఏకైక మార్గమని నేతలు అభిప్రాయపడ్డారు. ఒక్క తేదీని అన్ని నియోజకవర్గాలలో 1 లేదా 2 తేదీలను ఎస్సీ సెల్ కోసం కేటాయించింది. కోటి సంతకాల ఉద్యమాన్ని ఆ నియోజకవర్గాలలో సమన్వయకర్త గారు చేపట్టినప్పుడు స్పెసిఫిక్ గా 2 రోజులు ఎస్సీ సెల్కి ఇవ్వండి. ఆయన పరిధిలోని గ్రామాలన్నింటిలో మాలా మాదిగా రెల్లి పైడి కులస్తుల యొక్క కాలనీలోకి మేము వెళ్లి మా బాధ్యతగా ప్రతి గ్రామంలో నుండి 50 నుంచి 100 సంతకాలు తెచ్చి సమన్వయకర్త గారికి తెచ్చిస్తాము. అది ఒక డ్రైవ్ లాగా చేస్తాము. అది మన బాధ్యత. ఇక్కడ ఎస్సీసీఎల్కి సంబంధించిన నియోజకవర్గ అధ్యక్షులు అందరూ ఉన్నారు కాబట్టి దానికి మీరు నాయకత్వం వహించండి. ఆ గ్రామాల్లో ఉన్న ఎస్సీసీఎల్కి సంబంధించిన నాయకుడికి ఆ పని అప్పచెప్పండి. ఇక మూడవ 1 ప్రైవేటీకరణ, 2 కల్తీ మద్యం, 3 కోటి సంతకాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి వైద్యమైనటువంటి హక్కు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు పేదవాడికి వైద్యాన్ని అందకుండా ప్రైవేట్ వ్యక్తులకి దారితీసినటువంటి పరిస్థితిలో మేం కాక ఇంకెవరు మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎస్, మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడటమే కాదు, మేం మాట్లాడే ప్రతి మాటకి, మేం చెప్పే ప్రతి సమాధానానికి మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని కేసులు పెట్టి జైళ్లు నింపినా సరే మా భుజం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది, మా గుండెల్లో జగన్మోహన్ గారు ఉంటారని ఈ రౌండ్ టేబుల్ సాక్షిగా చెబుతా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నాడు. మనమే మాత్రం క్లారిటీలకు అటు తిరుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అనేది చెప్పుకుంటా ఉంటాడు. ఎస్, ఆయన విజనరీ కూడా. ఏ విజనరీ అయినా పేదవాళ్ళని, అణగారిన వర్గాల్ని హక్కును చేసుకునే విజనరీ కాదు. కేవలం పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, కార్పొరేట్ శక్తులకి మాత్రమే ఒక విజనరీగా పనిచేస్తూ రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేసేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ గా ఆయన విజన్లో చక్కగా వెళ్తూనే ఉన్నాడు.